హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ టైల్స్ విత్ హను. ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీ గుత్తొంకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం ముందుగా గుత్తొంకాయని ఈ విధంగా కట్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఉప్పు నీటిలో ఉంచుకోవాలి. ఈ గ్యాప్లో మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 2 స్పూన్ల ధనియాలు, చెక్క, లవంగం, పల్లీలు, శనగపప్పు తీసుకోండి. వీటిని ఒక ప్యాన్లోకి తీసుకొని 5 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్లో మాత్రమే. మనం వేయించుకున్న మసాలా దినుసులు చల్లారాక మిక్సీ జార్లో తీసుకోండి. వాటితో పాటుగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 5 వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసుకుని ఉల్లిపాయ, అలాగే కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని ఇలా స్టఫింగ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా స్టఫింగ్ చేసుకున్న వంకాయల్ని ఇప్పుడు బాండీలో యాడ్ చేసుకుందాం. వంకాయల్ని హై ఫ్లేమ్లో 5 నుంచి 10 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మిగిలిన స్టఫింగ్ అంతా ఇప్పుడు వేసుకొని దాంతోపాటు వాటర్ యాడ్ చేసుకొని వంకాయల్ని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారా, వంకాయలు చాలా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇంతే, ఎంతో టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ. ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.